కొన్ని జాబ్స్ ఉంటాయి, హైయెస్ట్ పెయిడ్ జాబ్స్ అనుకుంటారు. ఉదాహరణకి మీకు ఎవరికైనా పెద్ద సాలరీ ఇచ్చి ఒక జాబ్లో పెట్టాడు అనుకోండి, దేవుడు తెరుస్తాడు, ఆ ద్వారం నీకు తెరుస్తాడు, పెద్ద సాలరీ ఇచ్చే జాబ్ నీకు ఇస్తాడు దేవుడు. కాకపోతే ఆ జాబ్లో ఏం పనులు చేయాలి? అబద్ధాలు ఆడాలి, మోసం చేయాలి, ఇతరులను కించపరిచి ఆ ప్రోడక్ట్ అమ్మాలి, ఇంకొకరిని మోసం చేసి లేనిది ఉన్నట్టుగా ఉండదు లేనట్టుగా చెప్పి ఆ కోడింగ్ నువ్వు క్రియేట్ చేయాలి, ఇంకొకరిని హ్యాక్ చేయాలి, ఇంకొకరి అకౌంట్లో హ్యాక్ చేయడానికి నీకు ఆ స్కిల్ ఉంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి నీకు ఆ ఉద్యోగం ఇస్తాడు. దేవుడు ఆ ద్వారం నీకు ఎందుకు తెరుస్తాడంటే నిన్ను పరిశోధించడానికి. ఆ జాబ్ని తీసుకొని నీ గుణాతిశయములను తొక్కేసి దేవుణ్ణి తృణీకరింప చేస్తావా, లేకపోతే నో ఐఎమ్ సారీ ఐ కాంట్ డూ దిస్ జాబ్, ఎంత దమ్ము ఎంత డబ్బు ఇచ్చినా కూడా నేను ఈ ఉద్యోగం నేను చెయ్యను, క్రైస్తవుడను నేను, అబద్ధాలు ఆడి మోసపరిచి డబ్బులు సంపాదించను అని తృణీకరించి పక్కకు వస్తున్నావా? There will be some jobs in your life, highest paid, quick money. ఇన్వెస్ట్మెంట్ చేయండి, 2 monthsలో 10%, 20% ఇంట్రెస్ట్, 30% ఇంట్రెస్ట్ ఇచ్చి తిరిగి మళ్ళీ 6 నెలల తర్వాత వడ్డీ ఇచ్చేస్తాము, తిరిగి డబ్బులు ఇచ్చేస్తాము అని మోసపరిచి క్విక్గా సంపాదించడం కోసము ఉన్నదంతా తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసేస్తున్నావా ఏం తెలుసుకోకుండా? బైబిల్ సేస్ క్విక్గా సంపాదించే డబ్బు నిన్ను ఇంకా బీదతనంలో ఉంచేస్తుంది అనేసి ప్రోవర్బ్స్లో రాసి ఉంటుంది. The quick money will lead you to poverty and destruction. You don't need quick money. జీవితంలో ఏదైనా సరే విత్తనం నాటాలి, ఆ నాటిన విత్తనం పైన నీళ్లు పోయాలి, ప్రతిరోజు ఆ చెట్టును చూసుకోవాలి, అది పెరిగిన తర్వాత ఇచ్చిన పండుని నువ్వు తినాలి, కష్టపడిన ఆ చేతి ఫలంనే దేవుడు తినే అవకాశం నీకు ఇస్తాడు. కష్టపడకుండా నేను ఇలా పెడతాను నాకు ఇలా వచ్చేస్తుంది ఎక్కడ ఉండదు. ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ లో పెట్టినా ఆ బిజినెస్ ని చూసుకొని బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ విల్ పుట్ యూ డౌన్. గాసిప్, చర్చ్ అయిపోగానే ఇంటికి వెళ్ళిపోయి ఇక్కడంతా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ వర్షిప్ అంత బాగానే ఉంటుంది. వన్స్ యు గో బ్యాక్ హోమ్ ఫోన్ తీస్తారు, ఇంకో ఫ్రెండ్కి ఫోన్ చేస్తారు, ఈవిడ ఏం చేసింది తెలుసా, ఈరోజు ఏం బట్టలు వేసుకుంది తెలుసా, ఏమనుకుంటుంది అసలు, నాకు ఒక ముక్క వేసింది, నీకు ఆవిడకి మాత్రం 2 ముక్కలు వేసింది, అలాగే ఉంటుంది. ఈమెకి ఏంటి పొజిషన్ ఈ రోజు, ఈవెంట్ ఈ మైక్ పట్టుకుంది, ఈవెంట్ అక్కడ, ఈవెంట్ ఇక్కడ. దే జస్ట్ వాంట్ టు గాసిప్. సో దేవుడు కొన్ని ఫ్రెండ్స్ ని లైఫ్ లో తీసుకొస్తాడు. గాసిప్ అనే ఆ స్పిరిట్ ని నువ్వు ఎంకరేజ్ చేసి ఇంకా గాసిప్ చేస్తున్నావా, లేకపోతే the purity of your speech ni కాపాడుకుంటున్నావా? పరిశుద్ధాత్మని ఫలము to have self control and patience and love. ఆ ప్రేమను నువ్వు కనపరిచే మాటలు వస్తున్నాయా, లేకపోతే ఇతరులను కించపరిచే మాటలు వస్తున్నాయా? సో దేవుడు కొన్ని ద్వారాలు తెరుస్తాడు. కొన్ని ఫ్రెండ్స్ వస్తారు, కొంతమంది చుట్టాలు వస్తారు, కొంతమంది ఇక్కడ పోదాం అక్కడ పోదాం అంటారు. ఆ వెళ్తున్నప్పుడు ఆ ద్వారంలో నువ్వేం చేస్తున్నావు? పరిశోధన. దేవుడు కొన్నిసార్లు మార్గంలో నీకు తెడిచినప్పుడు పరిశోధిస్తాడు, ఉద్యోగం ద్వారా పరిశోధిస్తాడు. నేను ఎందుకు ఇచ్చిన ఉదాహరణలో ఈరోజు బయట బాగానే కనబడతారు అందంగా, కానీ దేవుని ప్రేమించిన వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? You cannot marry that person. ఎంతమంది వస్తారు నాకు చూస్తే బాధ అనిపిస్తుంది, ఆడబిడ్డల్ని కానీ అబ్బాయిలను కానీ. దేవుని ప్రేమించిన వారిని పెళ్లి చేసుకున్న తర్వాత డివోర్స్లంట కోర్టులంట తిరుగుతూ ఉన్నారు. వాటి కోసం ఇప్పుడు చేతిలో పేపర్లు పెట్టి ప్రార్థన చేయమంటే ఏం జరుగుతుంది? What can I pray for? Use this common sense. Bible says it's completely against. దేవుని నామాన్ని తెలియని వారిని ఖచ్చితంగా పెళ్లి చేసుకోవటానికి వీలు లేదు. It's a clear no, direct no. బైబిల్లో 4 వచనాల్లో దేవుడు రాస్తాడు. You must only marry in the Lord. In the Lord. Height weight ఏం మాట్లాడు, నీ ఇష్టం, ఏజ్ కూడా నీ ఇష్టం, 10 సంవత్సరాలు తక్కువ ఉన్నా ఎక్కువ నో ప్రాబ్లం, చేసుకో. ఇన్ ద లార్డ్, దేవునిలో ఉన్న వారిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. బయట అందంగా కనబడతారు, నో ప్రాబ్లం, హైయెస్ట్ పెయిడ్ సాలరీ, నో ప్రాబ్లం. దేవుడిలో ఉన్నాడా లేదా? సో దేవుడు కొన్నిసార్లు ద్వారాలు తెరిచి నీ మొరాలిటీని, నీ క్యారెక్టర్ని, నీకున్న గుణలక్షణాన్ని పరిశోధించడానికి తీసుకొస్తాడు. సో అందులో నువ్వు పాస్ అవుతున్నావా, ఫెయిల్ అవుతున్నావా ఇస్ అ క్వశ్చన్. కావాలనే నీ జీవితంలో కొంతమంది వేరే రిలీజియస్ ఫ్రెండ్స్ కానీ, హిందూస్ కానీ, ముస్లిం ఫ్రెండ్స్ కానీ, పర్షియన్ ఫ్రెండ్స్ కానీ, డిపెండ్స్ ఆన్ అదర్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ని దేవుడు తీసుకొస్తాడు. తీసుకొచ్చినప్పుడు వారు బాధలో ఉన్నప్పుడు దేవుడు ఆ ద్వారమును నీకెందుకు తెరుస్తాడంటే నీలో ఉన్న ఆ మనశ్శాంతి, the peace that surpasses all understanding,
నీలో ఉన్న మనశ్శాంతి అన్నిటికన్నా మించిన ఆ సమాధానము వారికి ఇవ్వటానికి దేవుడు ఆ వ్యక్తిని నీ జీవితంలోకి తీసుకొచ్చాడు. బాధలో ఉన్నప్పుడు, డిప్రెషన్లో ఉన్నప్పుడు, యాంగ్జైటీలో ఉన్నప్పుడు ఆవిడ వచ్చి నీకు ఆ బాధలు చెప్పినప్పుడు ఆవిడతో పాటు కూర్చొని, అంతేలే నా లైఫ్ కూడా అంతే, నువ్వు నేను కలిసి ఏడుద్దాందా అని కూర్చొని ఏడుస్తున్నారా? అవునా, నీకు ఇది జరిగిందా, నాకు ఇలా జరిగింది తెలుసా, నీకు ఇలా జరిగిందా, నాకు ఇంకా కొన్ని, నాకున్న బాధలు నీకు చెప్తే ఎక్కడికి వెళ్ళిపోతాను అసలు. ఆవిడ అస్సలే డిప్రెషన్లో ఉందంటే, డిప్రెషన్ హోల్ స్క్వేర్ ఆర్ ఇన్ఫినిటీలో పెట్టేస్తున్నావా? దేవుడు ఆ ద్వారం ఎందుకు తెరిచాడంటే, మన జీవితంలో మన చుట్టుపక్కల కష్టాలు ఉన్నా సరే మనలో ఒకటి ఉంటుంది, సమాధానం. ప్రపంచం కొట్టకపోయినా ఆయన మనతో ఉంటే మనం నడవచ్చు, ఎగరచ్చు అన్న ధైర్యం మనకు ఉంటుంది. ఉంటుందా? ఉన్నవారు చేతులు ఎత్తండి, హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అది దేవుడికి తెలుసు, మనలో ఆ శక్తి ఉంది. అందుకే నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో ముక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో ముక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో ముక్తి ఉన్నదయ్యా. దుఃఖితులను ఆదరించే శక్తి నీకు నాకు కలిగి ఉందని వాక్యంలో రాస్తుంది. వారిని ఇంకా బాధపరచడానికి కాదు, మనలో ఎంత శక్తి ఉందంటే, మనం బాధలో ఉన్నా సరే ఇతరులకు సమాధానం ఇచ్చే శక్తి. ఎన్నోసార్లు అండి యాజ్ పాస్టర్స్గా మాకు మేము రోధిస్తూ ఉంటాం, బాధలో ఉంటాం, ఇది వీళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళు, మళ్ళీ వచ్చి అదే ప్రాబ్లమ్స్ మాకు సంఘస్థులు చెప్తున్నా ఉన్నప్పుడు మా బాధలు మేము చెప్పుకోం. ఎప్పుడైనా విన్నారా నాకు కూడా ఇది బాధ ఉందని చెప్పుకుంటాం? ధైర్యపరుస్తాం, కనపరిచే దేవుడు, లేవనెత్తే దేవుడు, ప్రవచించి ప్రార్థన చేసి లేవనెత్తే దేవా నువ్వు చేస్తావు కార్యం అని వారి జీవితంలో ప్రార్థన చేస్తాం. ఆర్ యు డూయింగ్ దాట్?